నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ వచ్చిన. మన రాహుల్ భాయ్ ఇక్కడ ఉన్నాడు. భయ్య నమస్తే. సో ఫ్రెండ్స్, చూస్తారు కదా, ఈ 2025 లా రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో ఫస్ట్ విగ్రహం అవుట్పుట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. మనం రేర్ కెమెరా ద్వారా ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్ గా చూసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 నుంచి 5 మోడళ్ళకి అయితే వర్క్ అయిపోయింది. సో బ్లాగ్ అయితే లాస్ట్ లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, చూస్తారు కదా, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ స్వామివారి విగ్రహాలకు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ బాడీ కలర్స్ కూడా వేసేసారు. సో ఈ రోజు డేట్ వచ్చేసి 5th July 2025. ఇంకా 54 డేస్ ఉంది. రాహుల్ భాయ్ నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. సో చెప్పాలి రాహుల్ భాయ్, లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకైతే ఇక్కడ ఫినిషింగ్ వర్క్ నడుస్తుండే. ఇప్పుడు చూసుకున్నట్టయితే స్వామివారికి సంబంధించిన బాడీ కలర్ అయితే వేసేస్తారు. కొన్నిటికి బ్లూ, ఆరెంజ్ అట్లా. సో ఈ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అయింది రాహుల్ భాయ్? స్టార్ట్ అయ్యి ఒక 1 వీక్ అవుతుంది అన్న. 1 వీక్ అయిందా? సో ఇందులో మనకు వచ్చేసి 3 కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బాడీలో. 3 కలర్ కాంబినేషన్స్. అండ్ ధోతిలో వచ్చేసి 5 కాంబినేషన్స్ ఉన్నాయి. ఓకే. సో బాడీ కలర్స్ వచ్చేసి 3, ధోతిలు వచ్చేసి 5 అంట. అండ్ ఇప్పుడైతే కొన్ని డిస్ప్లే పీసెస్ కూడా రెడీ అయిపోయినాయి. స్వామివారి విగ్రహాలు ఈ 2025 కొత్త మోడల్స్ అన్నమాట. సో అవి కూడా చూసుకుందాం. సో రాహుల్ భాయ్ చెప్పాలి, స్వామివారి హైట్ ఎంత ఉంటది అండ్ ఏం డిజైన్ ఇది? 7.5 ఫీట్ అన్న మోడల్ వచ్చేసి. ఓకే. ఈ మామూలుగా సింహాసనం మీద కూర్చున్న మోడల్ ఇది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు సింహాసనం మీద కూర్చున్న బొజ్జ గణపతి 7.5 ఫీట్ హైట్. సో ఇది ఫస్ట్ విగ్రహం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే స్వామివారు అయితే మనకు నంది పైన కూర్చొని ఉన్నాడు. కంప్లీట్ మెటాలిక్ ఫినిషింగ్, పెద్ద చెవులు అనమాట. సో చెప్పాలి రాహుల్ భాయ్, ఇది ఇయర్ మోడల్ అండ్ ఇయర్ మోడల్ అనేది ఓకే కంప్లీట్ డిఫరెంట్ గా తీసుకొచ్చాం. యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ లుక్ వచ్చేసింది మనకి. అండ్ బాడీ వచ్చేసి మెటాలిక్ కలర్ లో ఉంటుంది మొత్తం. ఓకే. సో కొంచెం యూనిక్ ఉండాలని చెప్పి ఈ విధంగా ట్రై చేసాం. అయితే మన ద్రవిడన్ ఆర్కిటెక్చర్ లో కూడా ప్రతి టెంపుల్ లో చూసుకుంటాం కదా, ఇక్కడ వచ్చేసి మనకు ఏనుగు ఉన్నది, పైన వచ్చేసి మనకు కాంబినేషన్ ఆఫ్ లయన్ అండ్ ఎలిఫెంట్. సో ఇది మనకైతే చాలా టెంపుల్స్ లో ఉంటది. ఇది మెటాలిక్ ఫినిషింగ్ అన్నమాట. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఇందులో 4 to 5 ఉంటాయి. 4 to 5 కలర్ కాంబినేషన్స్. తర్వాత ట్రెండింగ్ విగ్రహం అన్నమాట, బాల్ గణేష్. సో బాల గణపతి అండ్ చాలా పెద్ద బొజ్జ. సో చెప్పండి సార్, ఫస్ట్ టైం బాల్ గణేష్ చేయడం? అవునా. దీనికి వచ్చేసి 2 చేతులు ఉంటాయి. అండ్ 11 ఫీట్ హైట్ ఇది. 11 ఫీట్ హైట్. ఓకే. సో ఇక్కడ ఈ మెటాలిక్ ఫినిషింగ్ లో విగ్రహం ఎంత ఉంటుంది హైట్? ఇది వచ్చేసి 10 ఫీట్ అన్న. 10 ఫీట్ హైట్. ఓకే. ఇది వచ్చేసి మనకు 11 ఫీట్. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఇందులో 4 కాంబినేషన్స్. 4 కలర్ కాంబినేషన్స్. ఓకే. తర్వాత ఇక్కడ మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు చతుర్భుజధారి. సో చెప్పాలి, ఇది కొంచెం మహారాష్ట్ర కాన్సెప్ట్ అనిపిస్తుంది. అవునన్నా, మహారాష్ట్ర కాన్సెప్ట్. ఇది వచ్చేసి 12.5 అడుగులు ఉంది. 12.5 ఫీట్ హైట్. దీనికి పంచ వస్తుందా? దీనికి పంచగిట్ వస్తుంది, షాల్ పంచ 2 వస్తాయి. ఓకే. సో ఇది ఏంటంటే మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి ఆయిల్ పెయింట్ లో ఉంది, ప్లాస్టిక్ పెయింట్ లో ఉంది. ఓకే. ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకు ఆయిల్ కలర్స్ వస్తాయి అన్నమాట. స్వామివారికి పంచ ఇంకా షాల్వా. తర్వాత ఇక్కడ ఇంకొక డిజైన్ చూసుకుందాం. శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. వెనకాల అయితే మనకు సేమ్ అయోధ్య కాన్సెప్ట్ ఉన్నట్టే చేశారు అనమాట. సో చెప్పాలి రాహుల్ భాయ్, స్వామివారి విగ్రహం హైట్ ఎంత? ఈ 13 ఫీట్ల మొత్తం వచ్చేసి 13 ఫీట్ హైట్. ఇది శివుని రూపంలో, రాముని రూపంలో 2 రకాలు ఉన్నాయి మన దగ్గర కలర్ లో. ఓకే. బ్లూ కలర్ అండ్ వేరే బాడీ కలర్ లో ఉన్నాయి మన దగ్గర. ఓకే, 2 బాడీ కలర్స్. ఓకే. ఎంత ఉంటుంది హైట్? 13 ఫీట్. సో 13 ఫీట్ హైట్ స్వామివారి విగ్రహం. నైస్. ఓకే. సో ఇదే కాన్సెప్ట్ లో ఇక్కడ కూడా మనకైతే విగ్రహాలు రెడీ చేస్తారు అనమాట. సో లైన్ మొత్తం అదే. ఒక్కసారి లోపలికి వెళ్దాం. సో అన్న చెప్తున్నట్టు ఇది వచ్చేసి మనకు మన న్యాచురల్ స్కిన్ కలర్ అన్నమాట, కొంచెం లైట్ ఆరెంజ్ కలర్. అండ్ అదే విధంగా ఇక్కడ బ్లూ కలర్. ఇది వచ్చేసి బ్లూ కలర్. రుద్రాక్ష మాల కూడా పెయింటింగ్ అయిపోయింది. అండ్ ఇది మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకులు అనుకున్నాం కదా, ఇది వచ్చేసి మనకు మెటాలిక్ ఫినిషింగ్, ఇది వచ్చేసి మనకు మ్యాట్ ఫినిషింగ్. రాహుల్ భాయ్ చాలా బ్యూటిఫుల్ ఉంది కలరింగ్ కూడా. యా. సో చూసుకోవచ్చు, పంచ అండ్ షాల్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్ అన్నమాట. కొంచెం ముందుకు వెళ్దాం. అండ్ ఇక్కడ చెప్పండి రాహుల్ భాయ్, ఇది ఈసారి కొత్త డిజైనా? అవునన్నా, ఇది వచ్చేసి 2 సైడ్లలో 2 ఏనుగులు ఉంటాయి. అండ్ పైన 2 ఏనుగులు ఉంటాయి, మొత్తం 4. ఓకే. అండ్ ఇది వచ్చేసి మొత్తం మహారాష్ట్ర పొజిషన్ ఉంటుంది. ఎంత ఉంటుంది హైట్? ఈ హైట్ వచ్చేసి 10 ఫీట్లు వస్తుంది. సో 10 ఫీట్ హైట్ విగ్రహం అనమాట. స్వామివారికి బ్యాక్ సైడ్ లో, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ గజరాజ్. సో పెద్ద తొండాలు. అండ్ వెనకాల కూడా బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకు గజరాజు. చాలా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ ఇది రాహుల్ భాయ్, ఈసారి మీరు ముంబై కాన్సెప్ట్ లో కూడా చేస్తారు కదా, ఇది ముంబై? అవును, ముంబై అన్న. యాక్చువల్ గా జస్ట్ అక్కడ నుంచి ఒక 2 పీసెస్ తెచ్చి పెట్టానమాట, ప్లేస్ ఉందని చెప్పి. ఈ రెండు. సో ఇంకో వచ్చేటి ఉన్నాయి మార్కెట్ లో. మన ఆ షెడ్ నుంచి షెడ్ షిఫ్ట్ అవుతుంది. ఓకే. ఓకే. తొందరలోనే వస్తాయి.
ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ అదే ఎలిఫెంట్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట లైన్ మొత్తము. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు స్వామివారు వచ్చేసి వన్స్ అగైన్ మనకైతే మహారాజా పోజ్ లో కూర్చొని ఉన్నాడు. సో చెప్పాలి ఎంత హైట్ ఉంటుంది అన్న ఇది వచ్చేసి 9.5 ఫీట్ వస్తుంది. 9.5 feet. ఓకే. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మీకు గరుడ టైప్ లో వస్తుంది. ఓకే. ఇక్కడ వచ్చేసి మనకు గరుడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గరుడ మహారాజ్. కింద వచ్చేసి 2 పులులు ఉంటాయి మనకి. ఓకే. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే టైగర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. దీంట్లో మనకి ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఇందులో కూడా 4 కాంబినేషన్స్ ఉంటాయన్న. 4 కలర్ కాంబినేషన్స్. 2 ధోతి మన 4 వచ్చేసి ధోతిలో ఉంటాయి. బాడీలో వచ్చేసి 2 కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే. బాడీ కలర్ 2, ధోతిలో వచ్చేసి 5. ఓకే. సో ఈ లైన్ మొత్తం అదే అన్నమాట. ఇక్కడ వచ్చేసి టైగర్ కాన్సెప్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఎలిఫెంట్. ఈ చిన్న విగ్రహాలు ఎన్ని ఉన్నాయి సరే? ఈ చిన్న విగ్రహాలు మొత్తం వచ్చేసి ఈ టక్లా టైప్ ఉంటాయి కదా, కొంతమంది ప్రిఫర్ చేస్తారు కదా, ఇవన్నీ వచ్చేసి 5 feet హైట్ లో ఉన్నాయి. ఓకే. సో 5 feet హైట్ లో బొజ్జ గణపతి. ఫ్రెండ్స్ ఈ విగ్రహం చూసుకుందాం. ఎడ్ల బండి పైన కూర్చొని మనకు దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి 2 నందిలు ఉన్నాయి. అండ్ ఇక్కడ బొజ్జ గణపతి, వెనకాల వచ్చేసి మనకు అర్ధనారీశ్వరుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పికాక్. ఎంత ఉంటది రాహుల్ భాయ్? 15 feet హైట్ అన్న. 15 feet హైట్. ఇది వచ్చేసి మన దగ్గర 6 పీసులు అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 6 పీసెస్ ఉన్నాయి. కలర్ కాంబినేషన్ 3 కాంబినేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఓన్లీ 6 పీసెస్ ఉన్నాయంట, 3 కలర్ కాంబినేషన్స్. సో లైన్ మొత్తం అవే అన్నమాట. అండ్ నెక్స్ట్ ఒక స్పెషల్ విగ్రహం, నంది మహారాజ్ పైన కూర్చున్న వినాయకుడు. సో నంది కూడా ఒకటే కాలు పైన అయితే నించొని ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ పైన వినాయకుడు కూడా నంది పైన కూర్చొని ఉన్నాడు. ఆల్రెడీ పెయింటింగ్ స్టార్ట్ అయిపోయింది. స్వామివారి బాడీ కలర్ వచ్చేసి బ్లూ, శివుడి రూపంలో ఉంటుందన్న. ఓకే. ఇది 13 feet ఉంటుంది. 13 feet. ఇవి గిట్ట 5 pieces అవైలబుల్ ఉన్నాయి. ఓన్లీ 5 pieces. ఇది సెపరేట్ గా పర్సనల్ గా నచ్చి తెప్పించుకున్నాను. ఓకే. సో ఈసారి రాహుల్ కళాకారు వాళ్ళ వర్క్ షాప్ లో లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి, బట్ అన్ని యూనిక్ మోడల్స్. సో స్టార్టింగ్ హైట్ ఎంత ఉంటుంది మన దగ్గర? స్టార్టింగ్ వచ్చేసానా మన దగ్గర 4 feet అన్న. 4 feet హైట్. 4 feet నుంచి 16 feet వరకు ఉన్నాయి. ఓకే. సో 4 feet హైట్ నుంచి 16 feet హైట్ వరకు ఉంది. ఇది కూడా మహారాజా పోజ్ లో కూర్చున్న వినాయకుడు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మంచి బొజ్జ గణపతి. సో చెప్పాలి రాహుల్ భాయ్ హైట్ ఎంత ఉంటుంది? అన్న హైట్ వచ్చేసి 10 feet. విడ్త్కి వచ్చేసి మీకు 9 feet వస్తుంది. ఓకే. యా. సో ఇది వచ్చేసి మనకి మన దుల్పేట్ స్టైల్ టైప్ లో. ఓకే. లడ్డు గణేష్ ఇది. ఓకే. యా. సో ధూల్పేట్ కాన్సెప్ట్ మన హైదరాబాద్ కాన్సెప్ట్ లా మంచి బొజ్జ గణపతి. హైట్ వచ్చేసి మనకు 10 feet. 10 feet. అండ్ విత్ వచ్చేసి 9 feet 9 feet. ఓకే. బ్యూటిఫుల్. పక్క షెడ్ కి వెళ్దాం ఇప్పుడు. సో ఈ షెడ్ లో టోటల్ మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు? ఈ షెడ్ లో వచ్చేసి దాదాపు ఒక 8 మోడల్స్ ఉన్నాయి. 8 మోడల్స్ ఉన్నాయి. ఓకే. అండ్ పక్క షెడ్ లో కూడా కొన్ని యూనిక్ విగ్రహాలు ఉన్నాయి, అవి కూడా చూసుకుందాం. సో మరి మాతా వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది రాహుల్ భాయ్ ఈసారి? మాతా వర్క్ అన్న మన గణేష్ చతుర్థి అయినా నెక్స్ట్ డే నుంచి మన మాతలు ఇక్కడ రెడీ ఉంటాయి. అంతేనా? ఓకే. సో ఫ్రెండ్స్ ఇది కూడా ఒక స్పెషల్ విగ్రహం. ఇక్కడ వచ్చేసి మనకు హైబిస్కస్ అంటే మందారం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. తొండం కూడా చాలా పెద్ద ఉంది, రొటేటింగ్. సో చెప్పాలి స్వామివారి హైట్ ఎంత ఉంటది? ఈ 7 feet అన్న. యాక్చువల్ గా హైట్ మొత్తం ఇది జ్యువెలరీ తోటి ఉంటుంది. ధోతి మీద, ఓకే, శరీరం పైన మొత్తం, తొండం పైన మొత్తం జ్యువెలరీ వర్క్ తో ఉంటుంది. సో మెటాలిక్ వేలో వస్తుంది మొత్తం కలరింగ్ ఇది. సో మెటాలిక్ కలరింగ్ అయితే వస్తుంట. ఈ లైన్ మొత్తం అదే డిజైన్. అండ్ ఇక్కడ చెప్పండి రాహుల్ భాయ్ ఈ బొజ్జ గణపతి. ఈ బొజ్జ గణపతి వచ్చేసి 11 feet మొత్తం. 11 feet. ఇది వచ్చేసి మనకి ధోతి షాల్ వస్తుంది, ఇంక రియల్ ధోతి షాల్ వస్తుంది. ధోతి వస్తుంది. మన దుల్పేట్ మన హైదరాబాద్ స్టైల్ కాన్సెప్ట్ ఇది. ఓకే. హైదరాబాద్ స్టైల్ కాన్సెప్ట్ కానీ దాంట్లో కొంచెం ముంబై డిజైన్ లాగా వచ్చింది. ఓకే. సో లైన్ మొత్తం అదే డిజైన్ అన్నమాట. తర్వాత ఇంకొక మంచి భారీ పెద్ద వినాయకుడు. వెనకాల వచ్చేసి మనకు నంది మహారాజ్ అండ్ వినాయకుని బ్యాక్గ్రౌండ్ లో కూడా శివుడు ఉన్నాడు, సూర్య ప్రభావాలు. సో చెప్పాలి రాహుల్ భాయ్ ఇది కూడా ఇది 12 feet వరకు అన్న. ఇది నచ్చి మాకు మోడల్ ఇది నచ్చి ఇప్పించుకున్నాం అన్నమాట. ఇవన్నీ ఉన్నాయి సార్ పీసెస్? ఈ పీసెస్ వచ్చేసి 11 pieces ఉన్నాయి అన్న అవైలబుల్. సో ఓన్లీ 11 pieces, 12 feet హైట్. మహారాజా స్టైల్లో పొజిషన్ ఉంటుంది. నైస్, చాలా బాగుంది ఇది కూడా డిజైన్. ఓకే. సో ఇక్కడ ఈ వచ్చేసి లాల్ బాగ్ ఇది. ఓకే. ఈ లాల్ బాగ్ వచ్చేసి 10 feet యాక్చువల్ గా. బ్యాక్గ్రౌండ్ తో కలిపితే మనకి 12 feet వస్తుంది. ఓకే. సో ఈ తులజా భవాని బ్యాక్గ్రౌండ్ ఇది. మనకి 3 types ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఇందులో. సో ఒకటి తులజా భవాని అండ్ ఒకటి వచ్చేసి సూర్యచక్ర, ఇంకొకటి వచ్చి నార్మల్ మనకి రెగ్యులర్ గా టెంపుల్ వేలో ఉంటుంది కదా ఆ డిజైన్ అన్నమాట. ఓకే. సో లాల్ బాగ్ కాన్సెప్ట్ లో మన దగ్గర అయితే 3 డిజైన్స్ ఉన్నాయి. ఓకే. బ్యూటిఫుల్. దీంట్లో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి? ఇందులో వచ్చేసి 4 వస్తాయి అన్న. 4 కలర్ కాంబినేషన్స్. ఓకే. తర్వాత లైన్ చూసుకుందాం. సో టోటల్ ఈసారి మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉంటాయి? అన్ని కలుపుకొని అన్న 23 మోడల్స్ ఉంటాయి అన్న. 23 మోడల్స్. ఓకే. అన్ని యూనికే? అన్ని యూనికే అన్న.
అండ్ ఇక్కడ కూడా ఇంకొక వజ్ర గణపతి హైట్ అండ్ విత్ అన్న ఇది హైట్ వచ్చేసి 10.5 ఫీట్లు, 10.5 feet, విడ్త్ వచ్చేసి మీకు 7 feet వస్తుంది. 7 feet width. ఓకే, సో ఈ లైన్ మొత్తం అదే కాన్సెప్ట్ అన్న. అదే కాన్సెప్ట్ వజ్ర గణపతి. అండ్ ఇంతకుముందు చూసుకున్నాం కదా శ్రీరాముని రూపంలో, వెనకాల మనకైతే సేమ్ అయోధ్య కాన్సెప్ట్ లో ఏదైతే ఆర్చ్ ఉందో, సో ఈ లైన్ మొత్తం ఇవే డిజైన్ ఉన్నాయి అనమాట. నైస్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా టక్లు గణేష్, వెనకాల వచ్చేసి మనకు కలశాలు ఉన్నాయి, చతుర్భుజధారి వినాయకునికి అయితే మంచి ఆభరణాలు కూడా ఉన్నాయి అనమాట. సో ఈ పెయింటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇది నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది అన్న. ఇది నెక్స్ట్ వీక్. ఎంత ఉంటుంది హైట్? హైట్ వచ్చి 7.5 feet. 7.5 feet. బ్యూటిఫుల్. అండ్ ఇది ఎవర్ గ్రీన్ మోడల్, స్వామివారి తొండం పైన కూడా చూసుకోవచ్చు ఓం ఉన్నది. అండ్ మంచిగా అయితే ఒక ప్లాట్ఫామ్ పైన కూర్చొని ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి అష్టవినాయకుడు. సో ఫ్రంట్ లో వచ్చేసి మనకు 4, రైట్ సైడ్ లో 2 అండ్ లెఫ్ట్ సైడ్ లో 2. సో టోటల్ అష్టవినాయక. ఇది వచ్చేసి 9 feet అన్న. 9 feet. యా, ఇది డిఫరెంట్ ఫేస్ అన్న, డిఫరెంట్ కాన్సెప్ట్. ఇది ఫేస్ వైడ్ ఉంటుంది. ఓకే. యా. అండ్ విత్ ఎంత ఉంటది? విత్ వచ్చేసి మీకు 6 feet వస్తుంది. 6 feet విత్ అండ్ హైట్ 9 feet హైట్. ఓకే, బ్యూటిఫుల్. ఇది కూడా చాలా యూనిక్ అన్నమాట. నెక్స్ట్ మనము వెనకాల షెడ్ కి వెళ్దాం. అక్కడ కూడా కొన్ని యూనిక్ విగ్రహాలు ఉన్నాయి అన్నమాట, మన భారత్ మాత కాన్సెప్ట్. సో చూస్తారు కదా ఈ 2025 లో మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో అయితే అన్ని యూనిక్ విగ్రహాలే అండ్ డిఫరెంట్ హైట్స్ వల్ల కూడా ఉన్నాయి. అండ్ ఈసారి వీళ్ళు ముంబై కాన్సెప్ట్ లో కూడా విగ్రహాలు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన వ్లాగ్ కూడా ఇంకో కొన్ని రోజులలో వచ్చేస్తుంది. ప్రస్తుతానికి అయితే అక్కడ జాయింటింగ్ వర్క్ ఇంకా ఫినిషింగ్ వర్క్ అయితే నడుస్తున్నది. చెప్పాలి రాహుల్ భాయ్, భారత్ మాత కాన్సెప్ట్ ఏదైనా మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ లో మన భారత్ మాత ఉంటుంది. ఓకే. ఇక శివాజీ, అక్కడ సోల్జర్, మన సోల్జర్, ఇండియన్ సోల్జర్. ఎగ్జాక్ట్లీ. యా, జై జవాన్ జై కిసాన్ ఎలా అంటాము అలా జై విజ్ఞాన్, మన గణపతికి జై విజ్ఞాన్ రూపంలో ఓకే అదే విధంగా దర్శనం ఇస్తాడు అనమాట. ఓకే. సో వినాయకుడు అంటే నాలెడ్జ్ ఇస్తాడు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వెనకాల వచ్చేసి మనకు ఇండియా మ్యాప్ అండ్ స్వామివారికి రైట్ సైడ్ శివాజీ మహారాజు, లెఫ్ట్ సైడ్ మనకు సోల్జర్, అండ్ ఇక్కడ మన కర్షకుడు రైతు, అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ట్రక్, ఒక ట్యాంకర్ అనుకోవచ్చు. సో మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ టైర్ కూడా సేమ్ అట్లనే ఇచ్చారు, అది నిజంగా టైర్ లెక్క కనిపిస్తుంది. బ్యూటిఫుల్, నైస్. సో చెప్పాలి రాహుల్ భాయ్, మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇంకా ఫెస్టివల్ ఓన్లీ 54 days ఉంది, 8 వారాలు ఉంది. సో మన భక్తులకు ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు ఏంటంటే అన్న, పబ్లిక్ అనే వాళ్ళు ఎవరైతే వస్తున్నారో ఎక్స్ప్లోర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో 10 చోట్ల దిగితే మీకు ఏందనేది మీకు అర్థమవుతుంది. సో కలరింగ్, ఫినిషింగ్, వే ఆఫ్ కలరింగ్, వే ఆఫ్ ఫినిషింగ్ చూడండి. ఓకే. సో మీ అది ఎక్కడ తీసుకుంటారో అనేది మీ చాయిస్ అది. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఏందనే అర్థమవుతుంది అండి, అంతే. ఓకే, థ్యాంక్ యూ రాహుల్ భాయ్, ఆల్ ది వెరీ బెస్ట్. ఫ్రెండ్స్, మన తమ్ముడు వాళ్ళు కూడా వచ్చేసారు మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ కి. తమ్ముడు నమస్తే, జై శ్రీరామ్. సో చాలా రోజుల తర్వాత తమ్ముడు వాళ్ళు అయితే కలుస్తాం అనమాట. ప్రశు 143, ప్రశాంత్ 1619. సో తమ్ముడు ఎట్లా నడుస్తుంది మరి సార్ 2025 ఎట్లా అనిపిస్తుంది మీకు? నెక్స్ట్ లెవెల్ అన్న, అంతేనా? మంచి సపోర్ట్. లాస్ట్ ఇయర్ ని సపోర్ట్ తో కూడా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతున్నా. ఈ ఇయర్ నేను అంతా రెస్పాన్స్ వస్తుంది మనకి. అక్కడ మన గణేష్ మహారాజ్ ఉన్నాడు మన తమ్ముంది అయితే ఛానల్లో రెగ్యులర్ గా ఖైరతాబాద్ అప్డేట్స్ వస్తున్నాయి. చాలా మంది కూడా నాకు మెసేజ్ చేస్తారు కదా ఖైరతాబాద్ అప్డేట్స్ కావాలనేసి. మీకు అప్డేట్స్ అన్ని మన తమ్ముడు ప్రశ్న అయితే ఇస్తాడు అనమాట. సో తమ్ముడు ఇంకా ఏమైనా కొత్త ఛానల్స్ ఏమైనా స్టార్ట్ చేసినా మరి? ఛానల్ స్టార్ట్ చేసిన ఈ ఇయర్ 2025 లో ఓకే, మన కల్చర్ ఫెస్టివల్ అయితే. ఓకే. అండ్ ఈ ఇయర్ స్టార్ట్ చేసిన ఖైరతాబాద్ అప్డేట్స్ డైలీ అయితే కంపల్సరీ, అయితే ఈవినింగ్ అయితే కంపల్సరీ ఇస్తున్నాను. మన వినాయకుని, మన ఖైరతాబాద్ వినాయకుని వల్ల ఈ ఇయర్ చాలా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. 100% సపోర్ట్ వల్ల కంపల్సరీ ఇంకా సపోర్ట్ ఉండాలన్న మాకు. అంతా మన వినాయకుని ఆశీర్వాదం, మన కష్టం. సో తప్పకుండా మీరైతే ప్రశు 143 ఛానల్ కి, అట్లనే మన ప్రశాంత్ 1619 ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మన కల్చర్ ఫెస్టివల్స్, సో అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో తమ్ముడు వాళ్ళ లింక్స్ అయితే పెడతాను. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ తమ్ముడు, ఆల్ ది వెరీ బెస్ట్. జయబోలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప మంగళమూర్తి. విన్నారు కదా ఫ్రెండ్స్, మన రాహుల్ కళాకార్ వాళ్ళ వర్క్ షాప్ లో ఈసారి అయితే ఆల్మోస్ట్ ఆల్ మనకు 30+ మోడల్స్ ఉన్నాయి. అండ్ అన్ని యూనిక్ మోడల్స్ అన్నమాట, రైట్ ఫ్రమ్ 5 feet to 14 feet. థ్యాంక్స్ లాట్ అందరికి. మళ్ళీ నేనైతే ముంబై కాన్సెప్ట్ లో విగ్రహాలకు సంబంధించిన బ్లాగ్ కూడా చేస్తాను. సో జై శ్రీ గణేష్, జై శ్రీరామ్, జై హింద్, జై భారత్, హర హర మహాదేవ్, జై సనాతన ధర్మ, ధర్మో రక్షతి రక్షిత. థ్యాంక్ యూ.